సాయంకాలము 4 గంటల నుంచి 4:30 వరకు ఉదయం వచ్చిన మెసేజ్ సాయంత్రం వస్తుంది కనుక శాంతి టీవీలో కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా నేను వాక్యం చెప్తూ ఉన్నాను కనుక అవకాశం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉండి దూర ప్రదేశాలకు వెళుతూ ఉన్నట్లయితే యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ శాంతి టీవీలో లోకల్ శాంతి టీవీలో ప్రసారం అవుతున్న అదే సమయంలో స్ట్రీమింగ్ జరుగుతుంది. మీరు ఎక్కడున్నా కానీ హైదరాబాద్లో ఉన్నా కానీ మీరు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చాలాసార్లు మనం ఆలోచించిన వాక్య భాగాలు అయినప్పటికీ దేవుడు నాకు గుర్తు చేస్తున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవుని సేవకులందరినీ బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అధ్యక్షుల వారు అంతేకాకుండా వేదిక పాస్టర్ విజయ్ కుమార్ గారు, రెవరెండ్ ఎం ప్రతాప్ గారు, అంతేకాకుండా జైపాల్ గారు, ఆదాం గారు, సిస్టర్ జయమ్మ గారు, సువార్త గాయకులు చిగురుపాటి సాల్మన్నయ్య గారు, వీరందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా పెద్దలు నాగేశ్వరరావు గారు మన మధ్యలోకి వచ్చారు. ప్రభు వారిని దీవించుగాక. అంతేకాకుండా నాకు చిన్ననాటి నుంచి పరిచయిస్తున్నటువంటి సహోదరుడు చైతన్య గారు మన మధ్యలోకి వచ్చాడు. ఆయన చాలా అమాయకమైన వ్యక్తి. చిన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏంటి అమ్మాయి అమాయకుడు అనుకునేవాడు, కానీ ఆయన ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఆయన మంచి అసాధ్యుడిగా మారిపోయాడు. సౌదరి ఆరోగ్య చైతన్య ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు. నిర్మల ఆంటీ గారు పుత్తూరు నుంచి వచ్చారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. పుత్తూరు నుంచి శామ్యుల్ గారు వచ్చారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో ఒక లేఖన భాగం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 22-23 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం. అయితే తండ్రి తన దాసులను చూచి చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన చదువు ఎవరు చదువుతారా? స్పష్టంగా బిగ్గరగా చదువుతారా? చాలా 2 వాక్యాలు చదువుకున్నాం. ఇందులోంచి 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ప్రభు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. ఉపమానం చెప్పాడు, ఒక పారబుల్ చెప్పాడు. ఈ పారబుల్స్ ప్రజలకు అర్థం కాలేదు. అర్థం కావాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభు సుమారు 39 ఉపమానాలు చెప్పినట్లుగా మనం 4 సువార్తల్లో చూడగలం. యేసు ప్రభు చెప్పినటువంటి 39 ఉపమానాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం తప్పిపోయిన కుమారుని ఉపమానం. వాస్తవంగా మనము తప్పిపోయిన కుమారుని ఉపమానం అంటున్నాం, కానీ ఈ ఉపమానాన్ని అలా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. దిస్ ఇస్ ఎ పారబుల్ ఆఫ్ నాట్ ఎ ప్రొడిగల్ సన్. ఒక తప్పిపోయిన కుమారుని కథ కాదు. ఇట్ ఈస్ ఎ పారబుల్ ఆఫ్ ఎ లావిష్ ఫాదర్. విస్తారంగా ప్రేమించినటువంటి తండ్రి యొక్క ఉపమానం. ఏమంటే తప్పిపోయిన కుమారుని ఉపమానం కాదు, విస్తారంగా ప్రేమించినటువంటి తండ్రి ప్రేమను గురించినటువంటి ఉపమానం. యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పాడు 15వ అధ్యాయం. 1 తప్పిపోయిన గొర్రెల గురించిన ఉపమానం, 2 తప్పిపోయిన నాణ్యత గురించిన ఉపమానం, 3 తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నింటిలో ఒక పెద్ద ఉపమానము ఈ ఉపమానం. పెద్ద ఉపమానమే కాకుండా ఇన్కంప్లీట్గా, సంపూర్ణంగా అనగా పూర్తి కాకుండా ఉన్నటువంటి ఉపమానం ఏదైనా ఉంది అంటే ఈ ఉపమానం. 38 ఉపమానాలు ఒక ఎత్తు అయితే యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకుండా ఎలా ఉందంటే ఉపమానం, గొర్రె దొరికింది,
వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, తిన్నారు, అయిపోయింది. దానికి ఒక మంచి ముగింపు. నాణ్యము పోయింది, దొరికింది, ఆమె వెతుక్కుంది, దొరికింది. మొదటి శతాబ్దంలో ఆ ఇళ్లలో ఇల్లు చాలా చీకటిగా ఉంటాయి, కరెంటు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇంటి పైభాగంలో వెలుతురు కోసం ఒక 20 సెంటీమీటర్ల ఒక రంధ్రం ఉండేది, దాంట్లో నుంచి వెలుతురు వచ్చేది. అంతేకాకుండా మట్టితో చేసినట్టు ఒక నేల ఉండేది, దాని మీద రకరకాల ఎండుగడ్డి వేసేవాడు. ఒక్కసారి ఒక నాణ్యం పోయిందనుకోండి, ఆ ఎండుగడ్డిలో వెతుక్కోవడం అనేది కొద్ది కష్టమే. అందుకని ఆమె దీపం వెలిగించి వెతికింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చదువుతున్నాం. యేసు ప్రభు వీటి ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు, ఎవరికి చెప్పాడు ఈ ఉపమానము అని ఆలోచిస్తే 2వ వచనం, పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపములను చేర్చుకుని ఎందుకు చెప్పాడు? వాళ్ళు సనుక్కుంటున్నప్పుడు సంతోషపడలేదు, వాళ్ళ సనుగుడు ఆయనకి ఇష్టపడలేదు. మన సనుగుడు దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సనిగారు, వాళ్ళు సంహరించబడ్డారు. దేవునికి ఇష్టం లేనటువంటి సనుగుడు గొనుగుడు అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. వీళ్ళు సనిగారు అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడు, ఆపండి నీ సనుగుడు అని అనలేదు, కానీ వాళ్ళకు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే పాపులెంటికి పోయి పూజేయడం ఏంటి? ఆ రోజు మా క్యాస్ట్ అతను పరిశీలి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళగా చొప్పుకొని పెట్టుకొని ఉన్నప్పుడు ఆ ఊర్లోనే చెడ్డ స్త్రీ పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు ముట్టినప్పుడు కూడా దాన్ని ఆయన పట్టించుకోలేదు. అమ్మా నన్ను ముట్టదు అని అనాల్సింది పోయి అనకుండా ఈయన నిజమైన ప్రవక్త కాదు అని అనిపిస్తుంది అని పరిశీలు కామెంట్ ఇచ్చారు. గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు అంటే పరిశీలు శాస్త్రుడు ధైర్యంగా చెప్పాల్సింది పోయి సనుక్కుంటూ ఉండేసరికి వాళ్ళ సనుకుడు వలన ప్రయోజనం లేదు అనే ఉద్దేశంతో సత్యము తెలియని వాడే సరిగాడు కనుక మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు జరిగారు? సరగడానికి కారణం ఏంటి? వాళ్ళకి చెప్పాడు, ఏమండి ఈ ఐగుప్తు దేశం కాదు, నేను మిమ్మల్ని పాలు తేనెతో ప్రపంచ దేశానికి తీసుకుపోతానని చెప్పాడు. మోషే అబద్ధం చెప్పలేదు, మోషే అబద్ధికుడు కాదు. మోషే నత్తివాడే కానీ అబద్ధికుడు కాదు. మనం వాక్చాతుర్యం కలిగిన వాళ్ళం కాబట్టి అబద్ధికులు. మనం వాక్చాతుర్యం ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం, విస్తారమైన మాటలు మాట్లాడతాం. మోషే చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎక్సైట్ అయ్యారు. అందరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఐగుప్తు రోజు బయటకు వచ్చారు. వాళ్ళందరి మనసులో ఒకటే ఉంది, మోషే చెప్పాడు. అడిగారు, సార్ మోషే గారు మీకు ఎవరు చెప్పారు? నా సొంత ఐడియా కాదు, ఎక్కడో మిథ్యాను దేశంలో ఉన్న నాకు దేవుడు చెప్పాడు. నాకు దేవుడు చెప్తే నేను మీకు చెప్పాను. మీరు ఈ మాట విని వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి ఐగుప్తులు వదిలిపెట్టి వచ్చేసారు. దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు తన దాసులతో చెప్తున్న మాటను విని పాత జీవితాలకు స్వస్తి పలికి పాత జీవితాలకు రాజీనామా చేసేసి మన ప్రాచీన పురుషుడికి గుడ్ బై చెప్పేసి మనం కొత్త జీవితాల వైపుగా ప్రయాణం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు వీళ్ళకి ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, 22వ వచనం. అయితే అంటే ఏంటి? ఎందుకు చెప్తున్నాడు అయితే అనే మాట? తప్పిపోయి వచ్చిన వాడు కొన్ని దినాల తర్వాత వచ్చిన వాడు ఏదో చెప్తుంటే వద్దు నాకు మాకుడా నేను అవన్నీ నిలదలుచుకోలేదు. దేవునికి కావాల్సింది మన తీయటి మాటలు కాదు, దేవునికి కావాల్సింది మన క్రియల వెనుక ఉన్న ఉద్దేశాలు. ఈరోజు మాటలు తీయగా ఉండొచ్చు, కానీ దాని వెనుక ఉద్దేశాలు చెడుగా ఉండొచ్చు. అంతే, మాటలు బాగా తీయగా ఉంటాయి, కానీ దాని వెనుక ఉద్దేశాలు మాత్రం రాగా ఉంటాయి. దేవునికి కావాల్సింది మాటలు కాదు. అందుకనే వాడు మాట్లాడుతుంటే వారికి వద్దు ఇష్టం, హలో ఎవరెక్కడ ఆ వస్త్రాన్ని తీసుకోకండి, లేకపోతే ఆ కుమ్మిన దాన్ని వధించండి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఒక మనిషి
మారు మనసు అక్కర్లేదు అంటే ఎవరికి మారు మనసు అక్కర్లేదని కాదని అర్థం. మారు మనసు పొంది ఉన్నవాళ్ళు ప్రతి వారు అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఇది దేవుని ఆజ్ఞ. కానీ మారు మనసు అక్కర్లేని 99 పరలోకమందు సంతోషం కలుగుతుంది. అలాగే ఆ ఇంట్లో సంతోషం కలిగింది. కారణం ఏంటి? ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. నా కుమారుడు చనిపోయాడు, అతను బతికాడు, ఇది నా సంతోషం. తండ్రి సంతోషానికి ఒక కారణం ఉంది, కుమారుడి సంతోషం కాదు. పెద్ద కుమారుడి యొక్క ఆవేదన లేకపోతే వాడి యొక్క దుఃఖం కాదు, ఇది తండ్రి యొక్క సంతోషం. తండ్రి అనేక దినాలుగా నా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా దినమెల్లా మన వైపు చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు, వస్తాడేమో. పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే, పాత నిబంధనలో చిన్న ప్రవక్తలు అని చెప్పబడినటువంటి వాళ్ళందరూ 12 ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. ఆ 12 ప్రవక్తల పుస్తకాల్లో మెయిన్ మెసేజ్ ఒకటే. ఇలా మెసేజ్ అంటే కంబ్యాక్, వచ్చేసేది దేవుని దగ్గరికి, తిరిగి వచ్చేసేది. ఈవెన్ పెద్ద ప్రవక్తలు కూడా ఇదే చెప్పారు, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. దేవుడు ఇప్పటికీ మనకి ఇస్తున్న మెసేజ్, నో ప్రాబ్లం, నువ్వు తప్పు చేసావు, నీ ఆస్తిని వేసావు, దుఃఖి వేసావు, నువ్వు తాగావు, ఏదో అయింది, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, వెనక్కి తిరిగి వచ్చేసేది. దూర దేశానికి వెళ్ళిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, ఏదో పొగలో చిక్కుకున్నావు, ఎక్కడో ఒక చోట ఒక నాణ్యములాగా మరుగైపోయావు, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. ఈ రాత్రి దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు, పూర్వపు సంబంధంలోకి, పూర్వపు అనుబంధంలోకి. పూర్వం ఎలా ఉన్నావు? కొన్నిసార్లు ఇంతకుముందు బాగా ఉండేవాడండి, బాగా ప్రార్థన చేస్తుండేవాడండి, ఇప్పుడు ప్రార్థన లేదు. ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను, అప్పటి నుంచి ప్రార్థన లేదు. ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అప్పటి నుంచి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మన యొక్క పూర్వపు సంబంధాలని మళ్ళీ బలపరచడానికి. అయితే వాడు ఏదో చెప్తున్నాడు, హలో వద్దు, అవెదొద్దు. తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా ఇంటికి తిరిగి వచ్చావు, దట్స్ ఎనఫ్. ఆయన సన్నిధికి తిరిగి వస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దీన్నే మారు మనసు అన్నారు. ఒక గొడ్డ తప్పిపోయింది, దాన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు సంతోషం. అలాగే దేవుడు పెట్టాలని గుర్తుపెట్టుకోండి, పాపి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరలోకము సంతోషిస్తుంది అన్నారు. ఈ 99 నీతిమంతులైన వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు చేసే ఆరాధనలు, వాళ్ళు చేసే ఉపవాస కూడికలు, వాళ్ళు చేసేటువంటి భక్తి కార్యక్రమాలు, వాళ్ళు చదివే బైబిల్ అధ్యాయాలు, వాళ్ళు చదివే ఉండేటువంటి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థనలో గడపడం, దీంట్లో ఆయన సంతోషం కలగలేదు. కానీ ఆయన సంతోషం ఏంటంటే, ఇఫ్ యు నెవర్ కమ్ బ్యాక్, ఒక మనిషి తిరిగి వస్తే ఆయన అర్థమవుతుంది. చాలాసార్లు మనం కూడా ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటాం, కానీ చాలాసార్లు దూరం అయిపోతున్నాం, తెలియకుండానే దూరం అయిపోతున్నాం. ఒక సినిమాలో, ఒక హిందీ సినిమాలో, మీకు అర్థం కావాలని చెప్తున్నంతవరకు, అదొక అద్భుతమైన చిత్రం. తానే జమీన్ పర్ అనేటువంటి సినిమాలో ఒక పిల్లవాడు హాస్టల్లో వేయబడతాడు. హాస్టల్లో వేయబడినప్పుడు వాడు కొన్ని పేపర్స్ మీద చిత్రాలు గీశాడు. ఆ చిత్రాలు గీసి ఒక చిన్న బుక్ తయారు చేశాడు. ఆ బుక్ ఎలా ఉంటుందంటే, దాన్ని ఒక్కో పేజీ తిప్పుతూ ఉన్నప్పుడు ఈ కుర్రాడు క్రమంగా ఇంటికి దూరం అవుతున్నట్టుగా ఉంటుంది ఆ చిత్రం, ఆ బుక్. వాడు ఎంత తెలివిగా చిన్న కుర్రాడు, నన్ను హాస్టల్లో వేశారు, మమ్మీకి దూరం అయిపోతున్నాను, డాడీకి దూరం అయిపోతున్నాను అని చిత్రం ద్వారా చెప్పాడు. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, కీర్తనాకారుడు అన్నాడు, నీవు నాతో మాట్లాడకపోతే నేను సమాధిలో దిగువారి వలె అయిపోతున్నావు. ఏమన్నాడు? నువ్వు మాట్లాడకపోతే, ప్రభువా నువ్వు సంభాషణ చేయకపోతే నేను ఎలా అవుతాను అంటే ఏమర్థం? నేను చచ్చిపోతాను అని అర్థం. నువ్వు మాట్లాడకపోతే నేను చస్తాను. దేవుడు మాట్లాడకపోతే భక్తుల యొక్క పరిస్థితి చచ్చిన పరిస్థితి.
వాడు తినొచ్చు, తాగొచ్చు, మంచి వస్త్రాలు ధరించవచ్చు, కానీ దైవ సాన్నిధ్యము, దైవ సంభాషణ లేని చోట అతనిలో ఉన్న ఆత్మ చచ్చిపోతుంది అని జాగ్రత్తగా అర్థం చేస్తున్నారు. ఇక 4 విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు, నువ్వు నేనే అనుకున్నా తిరిగి వచ్చావు అనుకున్నా, కొన్ని సంవత్సరాల క్రితం అనివార్య కారణాల వల్ల నేను ఇంట్లో వెళ్ళిపోయింది, కొంతకాలం ఇంటికి దూరం అయిపోయింది. ఒకరోజు నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా తండ్రి నన్ను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఏడ్చాడు, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అలాగే ఒకరోజు నేను విజయవాడలో పరిచయకి వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. నేను చచ్చిపోయాను అనే వార్త నెల్లూరంతా పాకిపోయింది. నేను సంతోష్ మాస్టర్ మంచోడే చచ్చిపోయింది అని అంతా పాకిపోయింది న్యూస్. నేను తర్వాత రోజు నెల్లూరు వచ్చాను. నెల్లూరు రాగానే నా తండ్రి నన్ను గట్టిగా కౌగిలించుకొని, నేను చూస్తాను అనుకోలేదు. చూసారా, ఆది కాండంలో యోసేపు అడిగాడు, వాళ్ళ 11 మందిని అడిగాడు, ఏమండి నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడా అని అడిగాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలుసుకున్నారో ఆ ఎమోషనల్ బాండింగ్ చూడండి. అనేక దినముల తర్వాత తండ్రి కుమారుని కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆ ఎమోషనల్ సీన్ చూడండి, ఆ సెంటిమెంటల్ సీన్ చూడండి. ఏం జరిగింది? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యాక్సెప్టెన్స్, అంగీకారం ఉంటుంది. అప్పగించే ముద్దు కాదు. యూదా ఇస్కరియోతు వచ్చాడు, ముద్దు పెట్టాడు. ఏముంది? అప్పగించే ముద్దు. ఈ రోజుల్లో మనం పెట్టేది అందరూ అప్పగించే ముద్దులే పెడుతున్నారు. తండ్రి పెట్టిన ముద్దు, మై సన్ ఇట్స్ ఓకే కమ్ బ్యాక్. చూసారా ఎంత గొప్ప పిలిపిస్తున్నాడో మనం అర్థం చేసుకున్నాం. మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం కూడా, చారిత్రాత్మకమైన ఒక విషయం చెప్తాను మీకు. ఎలాగో ఆ కుమారుడు ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికే కదా. తండ్రి ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళాలి? ఏమంటే ఇంటికే వచ్చేవాడు వస్తాడుగా. మన ఇళ్ళలో చిన్న బిడ్డలు ఉంటారు, మలుపు దగ్గర నుంచి నాన్న తిరిగి రావడం, వస్తూ ఉండడం చూస్తారు. వస్తాడే ఆయన ఇంటికే కదా అని కూర్చుంటారా? పరిగెత్తుకుంటూ ఎదురెళ్తారు, నాన్న నా కోసం ఏం తెచ్చాడు కదా. ఇక్కడ చిన్న ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఇశ్రాయేలు దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒక కుమారుడు తప్పిపోయి అవిధేయుడుగా మారి తిరుగుబాటుదారుడుగా మారినప్పుడు, అతడు ఒకవేళ ఇంటికి రాబోతున్నాడు అని తెలిసినప్పుడు ఆ ఊరి పెద్దలు ఏం చేస్తారంటే, ఒక కుండ తీసుకుని వచ్చి ఆ కుండని పగలగొడతారు. ఆ కుండను పగలగొట్టి, ఇక మీదట నీకు నీ కుమారునికి సంబంధం లేదు. చూసారా ఏ విధంగా స్త్రీలు లాంగ్ డ్రెస్ వేసుకుంటారో, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు లాంగ్ డ్రెస్ వేసుకుంటారు, ఫ్రాక్ లాంటిది వేసుకుంటారు. ఇప్పుడు పరిగెత్తాలంటే ఈ మనిషి దాన్ని పైకెత్తుకొని పరిగెత్తాలి. ఒక పురుషుడైన స్త్రీ కూడా, స్త్రీ సంగతి ఒక పురుషుడు తన వస్త్రాన్ని పైకెత్తుకొని పరిగెత్తడం అవమానం. పురుషుడు కూడా తన దేహాన్ని చూపించడానికి వీల్లేదు. స్త్రీ చూపించకూడదు, పురుషుడు అసలు చూపించకూడదు. ఈ వ్యక్తి తన వస్త్రాన్ని పైకెత్తుకొని పరిగెత్తుకొని ఊరోళ్ళందరికీ తెలవడానికి ముందుగానే తన కుమారుడిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? కెసాసా అన్నారు దాన్ని వాళ్ళ భాషలో. కెసాసా అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు అర్థం ఏంటి కెసాసా. కేఈజెడ్ఏ. కెసాసా అంటే దాని అర్థం, ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన వాడిని అంగీకరించడానికి వీల్లేదు. కుండ పగలగొట్టారా, దాని అర్థం ఏంటో తెలుసా? ఇక నీకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడు చచ్చిపోయినట్టే, వాడు ఇక్కడ చేర్చబడడానికి లేదు, ఇంట్లో చేర్చుకోవడానికి లేదు. ఊరి వాళ్ళందరూ కెసాసా చేస్తారు అనే ఉద్దేశంతో వాడు మెల్లగా అడుగు వేసుకుంటూ ఇలా వస్తున్నప్పుడు తండ్రికి తెలుసు, ఊరి పెద్దలకి విషయం తెలిసిందంటే తీసుకొచ్చి కుండ పగలగొడతారు. కుండ పగలగొట్టారంటే ఏమైందని ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే అనేక రోజులు నా కుమారుడిని నేను పోగొట్టుకున్నాను, వీడిని శాశ్వతంగా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఒకవేళ భార్య భర్తను పోగొట్టుకోవాలనుకుంటుంది, వద్దండి
అనవచ్చు, భర్త అనవచ్చు, నేను ఎవరితోనే కాపాడు అమ్మాయితో కాపాడలేదండి అని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏమంటే లేవా సమాజంలో ఇటువంటి ప్రయత్నాలు? కానీ దేవుడు మాత్రం నేను ఎప్పుడు పోగొట్టుకోవాలనుకోవాలి. నువ్వు పాపం చేయొచ్చు. నేను చిన్న బిడ్డ, ఒక 6 నెలలు లేకపోతే 8 నెలల బిడ్డ టాయిలెట్ కూర్చొని ఆ టాయిలెట్ అంతా ఒంటి మూసుకొని ఒకటి చూసుకొని తల్లి వచ్చి చూసేది బిడ్డలు అక్కడ స్థితిలో చూసింది. ఏం చేస్తారు తల్లి? ఏం చేస్తారు? కొడతారు కదా, ఏంటో ఈ పనులు. తర్వాత వాడిని తానే తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి వాడిని బాగా కడిగి వాడిని శుభ్రపరిచిన తర్వాత నా బిడ్డ ఇంత ముందు వస్తున్నాడు ముద్దులు కాదు కొట్టింది ఎవరు? వీడు ఇలా చేసుకున్నాడు కాబట్టి వీడు నాకు బిడ్డకి అవసరం లేదు అనుకో. వాడిని కడిగి తన బిడ్డగా స్వీకరించి ఒకవేళ కొట్టిన తర్వాత వాడు ఏడవచ్చు, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ వాడు నిద్రపోయి అనుకున్నాం. తల్లి అటు వెళ్తూ బిడ్డలు చూసింది. తల్లికి ఎలా ఉంది మనసు? చాలా బాధగా ఉంటుంది. వీళ్ళు ఎందుకు కొట్టాను, వీడిని కొట్టకుండా ఉండాల్సింది. పిల్లోడు కదా, నేను కూడా అలా చేస్తున్నాను కదా. కాదు, తల్లి తండ్రి యొక్క ప్రేమ ఇలా ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఊళ్ళోకి వస్తున్న కుమారుడు తాను జాగ్రత్తగా లేకపోతే శాశ్వతంగా అతన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో కెజాజా అనేటువంటి యూదా మత సంప్రదాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ తండ్రి అవమానమైనప్పటికీ తన వస్త్రాన్ని పైకెత్తుకొని కుమారుడు ఒక అడుగు వేస్తున్నప్పుడు తండ్రి 9 అడుగులు కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి అనుకుంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడని సంగతి మర్చిపోతాడు. కుమారుడు ఒక్క అడుగు వేయచ్చు, తండ్రి 9 అడుగులు వేసి తన తనయుడిని పందుల దగ్గర గడిపినోడు వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టాడు. పురుషుడికి చెమట పడుతుంది మెడ దగ్గర, కాలం తారా త్వరగా మురికి అవుతుంది. వాషింగ్ మిషన్లో వేసిన ఈ షర్ట్ చేయంతా చేసేది కానీ కాలం దగ్గర వేసి బ్రష్ చేసి ఉంటారు. ఎందుకు అంత మురికి పడుతుంది? ఇప్పుడు తండ్రి ఎక్కడ పెట్టాడు? వాడు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మెడ మీద ముద్దు పెట్టేది కాదు. వాడు ఆ పందులతో గడిపి వచ్చినప్పుడు అందరూ స్నానం చేసిన ముద్దు పెడతా. వాడిని ఉన్న పాటున తండ్రి అంగీకరించాడు. నిన్ను తండ్రి ఎలా అంగీకరిస్తాడంటే నువ్వు ఎలా ఉన్నావో అంగీకరిస్తాడు. నువ్వేదో అలంకారంతో వేషధారణతో రావాలని ఆయన కోరుకోవడం, నువ్వు ఎలా ఉన్నావో. అందుకనే పురుషోత్తమ చౌదరి గారు అద్భుతమైన పాట రాశారు. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ సన్నిధికో రక్షక. ఎలా వచ్చాను మనం? 1970లో బిల్లీ గ్రామ్ గారి క్రూసేడ్లో ఇంగ్లీష్లో ఇంచుమించు ఇటువంటి అర్థం యాస్ ఐ యామ్ కమింగ్ టు యువర్ ప్రెజెన్స్ అని ఒక ఇంగ్లీష్ పాట పాడేవాడు. జనాలు సువార్తని కుప్పలు తిప్పలుగా గుంపులుగా వచ్చేసేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. ఫాదర్ ఇస్ కాలింగ్. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. నంబర్ 1, మొట్టమొదటి విషయం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం, బెస్ట్ రోబ్, వాడు ఇంతకు ముందు ధరించిన వస్త్రాలన్నింటిలో కన్నా శ్రేష్టమైన వస్త్రం, దూరదేశంలో వెళ్ళినప్పుడు ధరించిన వస్త్రాల్లో కన్నా శ్రేష్టమైన వస్త్రం. ఒక మనిషి దేవునికి దూరం అయినప్పుడు ధరించే వస్త్రం పేరేంటో తెలుసా? స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటాడు మానవుడు. అది మురికి వస్త్రము అని లేఖనంలో రాయబడింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చూడాల్సిన అవసరం లేదు. మా నీతి క్రియలన్నీ మురికి గుండెల వంటి వాయను. మురికి గుండెలు అనేది ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు. మూల భాషలో ఏంటంటే అవర్ వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్ బికమ్ మెన్స్ట్రువల్ క్లోత్స్. అంటే మా నీతి క్రియలన్నీ ఋతుస్రావ సంబంధమైన వస్త్రాలుగా ఉన్నాయి. ఇవన్నీ అంత మంచిగా ట్రాన్స్లేషన్ చేయదనే ఉద్దేశంతో కొద్దిగా సాఫ్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు. నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుండెలు అని. లోకంలో ఉన్నప్పుడు దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు
స్వనీతి వస్త్రాన్ని తొలగించి, నీ అవినీతి వస్త్రాన్ని తొలగించి, నీ ఆత్మకు స్వర్గపు నీతిని వస్త్రంగా ధరింపజేస్తాడు. నీతి అన్నప్పుడు బైబిల్లో 3 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. రెండవ నీతి, అది శాస్త్ర సంబంధమైన నీతి, ధర్మశాస్త్ర సంబంధంగా నీతి ఉంది. మూడవది స్వర్గపు నీతి, దట్ ఈస్ ఏ రైచియస్నెస్, గాడ్లీ రైచియస్నెస్. చూడండి, మానవుడు నాకేంటండి, నేను మంచోడండి, నేను భక్తిపరుడండి, నేను ప్రార్థన, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు దొంగలు, వీడు దొంగలు, నేను ఒక్కడే మంచోడి. ప్రార్థనకి వెళ్ళినటువంటి పరిచయం ఏం చెప్పాలి? ప్రభా, వాడు దొంగోడు, వాడు అన్యాయస్తుడు, వాడు విడిచారు, కానీ నేను అడ్డున్నాడు కాదు, వాడిలాగా నేను చేయలేదు, నేను ఐఎమ్ సో ప్యూర్. ఈ రోజుల్లో మనందరం వాళ్ళందరికన్నా వీళ్ళందరికన్నా బెస్ట్ అంటేనేమో అని అనుకుంటున్నాను. స్వనీతి వస్త్రాలను ధరించుకుంటున్నటువంటి దేవుడు. నువ్వు దూరదేశానికి వెళ్ళినప్పుడు ఈ ఉపమానం అలంకార రీతిగా చెప్పబడినప్పటికీ ఇందులోంచి మనం గ్రహించాల్సిన విషయం ఒకటి, అతని రూపం మారిపోయింది. ఇంతకుముందు చిరిగిపోయిన వస్త్రాలు, మలిన వస్త్రాలు, ఇప్పుడు ఏ వస్త్రాలు ధరించారు? ప్రశస్త, ద బెస్ట్ రోప్ ధరించాడు. దేవుడు నీకు ధరింపజేసేటువంటి నీతి, స్వర్గపు నీతి అటువంటిది. ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకోవచ్చావు, రండి సార్, వెల్కమ్ అని ఆహ్వానించాడు. ఒక వ్యక్తి సంపన్నుడే, కానీ ఒక పెద్ద హోటల్ దగ్గరికి చింపిన వస్త్రాలు వెళ్ళినప్పుడు హలో అని తోసివేశారు. కానీ అదే వ్యక్తి ఇంటికి వెళ్ళి తను శుభ్రంగా మరి సూట్ వేసుకొని వచ్చాడు. అప్పుడు వెంటనే ఇస్తారు సార్, రండి సార్ అని ఆహ్వానించారు. అంటే సమాజము మన వస్త్రాలను బట్టి మన పిల్లలు ఏమంటే ఇస్తున్నారు కదా, కొన్ని వస్త్రాలను బట్టి పిల్లలు. ఒక ఆయన ఇప్పుడు మేము తెల్లటి వస్త్రాలు వేసుకోవచ్చు, ఏదో కొత్త గొప్ప గౌరవం ఇస్తారు. ఇక్కడికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ డ్రెస్లో వచ్చాడు, మఫ్టీ డ్రెస్లో, ఆర్డరీ డ్రెస్లో వస్తే ఆయన ఎవరో కూర్చోడనుకుంటాం, కానీ యూనిఫామ్లో వచ్చాడు. సార్ గౌరవించిన వస్త్రాన్ని బట్టి గౌరవం ఉండదు, వస్త్రాన్ని బట్టి వధువులను బట్టి విలువ ఉండవా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అతడు పోగొట్టుకున్న వస్త్రాన్ని, అతడు ధరించాల్సిన వస్త్రాన్ని దేవుడు అతన్ని ధరించాడు. అతని రూపం మారింది. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు నీ రూపం మారి, నీ స్వనీతి వస్త్రం తొలగించబడి నీకు ఒక స్వర్గపు రూపం, నువ్వు క్రమంగా క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోకి మార్చబడతావు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 22వ వచనంలో రాయబడింది, వీని చేతికి ముండము పెట్టి. హల్లెలూయా. ఇంతమంది వంగనాలు వేసుకొని పోయాడు, చైన్ వేసుకొని పోయాడు, ఏవేమో వేసుకొని పోయాడు. మొత్తం ఏమైంది? దూరదేశానికి వెళ్ళినప్పుడు నువ్వు సంపాదించుకోలేవు, పోగొట్టుకుంటావు. దేవునికి దూరంగా వెళ్తే నువ్వు పోగొట్టుకుంటావే కానీ పొందుకునేదంటూ ఏముండదు. ఒక పట్టణానికి పోయి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారా 20,000 దొరకడం మీకు తెలియదండి. నెక్స్ట్ ఇయర్ చూడండి, నేను హై లెవెల్లో ఉంటాను. అరే బాబు, నెక్స్ట్ ఇయర్ సంగతి కాదు, ఈరోజు రాత్రి నువ్వు వస్తావు, నా ప్రాణమా తినుము దాన్ని అనేక సంవత్సరాలకు కావాల్సిన ఆహారం అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఒరే ఫూల్, ఈ రాత్రి నువ్వు వస్తావు, నువ్వు అనేక సంవత్సరాల గురించి ఆలోచించావే, నీ లాంగ్ విజన్ నీకుందే, లేక ఫార్ ఫ్యూచర్ గురించి ఆలోచించావే. ఈ రాత్రి ఏం జరగబోతుందో నీకు తెలుసా? ఈ రాత్రి ఏం జరగబోతుందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఈ రాత్రి ఒకవేళ మీటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత నిద్రపోతాం, తిరిగి లేస్తామని గ్యారెంటీ ఉందా? ఆరోగ్యవంతుడు కూడా తిరిగి లేస్తాడని గ్యారెంటీ లేదు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక గొప్ప దేవుడు నెల్కియా అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఒకరోజు మీటింగ్కి వెళ్ళి వచ్చాడు, వాక్యం చెప్పాడు. 2 కూతుర్లు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడమ్మా, దేవుడికి స్తోత్రమా. ఎత్తిన చేతులు తెచ్చారు. డాడీ డాడీ ఏమైంది నీకు అని ఆ 2 కుమార్తెలు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ చెప్పారు, సారీ మీ నాన్నగారు చెప్పారు.
కుమార్తె ఆ సమాధి దగ్గర చెప్పిన సాక్ష్యం ఏంటంటే సార్, మా నాన్న జీవించిన జీవితం, మా నాన్న చనిపోయిన ఆయన మరణం అద్భుతం ఉంది, మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం అంటే మౌనమైపోయింది. మా నాన్నగారి మరణమే మాకు రావాలి అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో కూడా నీతి మంతుల మరణం వంటి మరణం మనకు వచ్చుగా. దేవుని స్తోత్రం. రెండో విషయము, అతనికి ఏం చేసేది తండ్రి? He lost his ring. అతని ఉండిన అతని అధికారానికి సూచన. అతను అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కుమారుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నేను వచ్చాను, బాగానే ఉంది, నీ కుమారుడిగా ఉండుటకు నేను యోగ్యుని కాదు. ఐ నాట్ వర్తీ టు బి యువర్ సన్. ఆ క్వాలిఫికేషన్ పోయింది. నాకు నన్ను ఒక కూలివాడిగా చేర్చు. సరే, ఓకే, కూలివాడిగా నిన్ను పెద్దవాడిగా పెడతానని చెప్పాడా? నా మనసులో నువ్వెప్పుడు కుమారుడివే, నువ్వు కూలివాడిగా. నువ్వు దాసుడివి కాదు, నువ్వు కుమారుడివే. దేవుని స్తోత్రం. కుమారులు స్వతంత్రులు, దాసులు స్వతంత్రులు కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయం, మన యొక్క రూపాన్ని దేవుడు మార్చేశాడు. రెండోది, మన స్థితిని మార్చేశాడు. అక్కడ దూరదేశంలో అతను బానిసడే అని ఒకరి అధికారానికి లోబడి ఉండాల్సిన వాడు. ఇప్పుడు అతనికి చేతికి రింగ్ ఉంది. పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాడు, పేర్లు చెప్పడం లేదు కానీ, అక్కడ ఒక బిషప్ వచ్చేవాడు. బిషప్ రింగ్ వేసుకొని వచ్చేవాడు. ఆయన ఇలా వెళుతూ ఉన్నప్పుడు మేము చీలింగ్ తీసుకొని ఆ రింగ్ మీద ముందు పెట్టేవాడు. మనకు తెలిసేది కదా ఎందుకు ఏంటని. అందరూ ముందు పెడుతున్నారు, మేము కూడా ముందు పెట్టేసాం. ఆ రింగ్కి విలువ ఉంది. అతడు ఒకప్పుడు రింగ్ లేనివాడు, ఇప్పుడు ఒక ఉంగరాన్ని ధరించి అధికారానికి గుర్తుగా. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది, యోసేపుకు ఫరో తన చేతి ఉంగరాన్ని తీసి తొలగించాడు అన్నాడు. రిస్టోరింగ్ యువర్ అథారిటీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఎందరైతే ఆయన అంగీకరించారో వారికి దేవుని పిల్లలకుటకు అధికారము. ఈ అధికారం ఏమైపోయింది? నేనంత దరిద్రంగా బతుకుతున్నాను. ఇక్కడ మా ఇంట్లో, మా నాన్నోడి ఇంట్లో కూలోడు తింటున్నారు బాగా, నేనే తింటున్నాను. చూసారా? నీ యొక్క అధికారాన్ని కోల్పోతున్నాను. పాముల మీద, తేళ్ల మీద నీకు అధికారం ఇచ్చున్నాను. మనకు ఒక అధికారం ఉంది. మనం బానిసలం కాదు. We are not slaves. We are free. మనము స్వతంత్రుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మన యొక్క రూపాన్ని మార్చాడు. రెండోది, మన స్థితిని మార్చేశాడు. అక్కడ దాసుడు, లోకంలో బానిస, పనివాడు, ఇక్కడ అధికారం కలిగిన వాడు. నీ యొక్క స్థితి, స్టేట్ మారింది. నీ యొక్క స్టేటస్ మారింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాబడింది, అతని పాదములకు. మొదటి శతాబ్దంలో బానిసలు కానీ దాసులు కానీ చెప్పులు ధరించరు. యజమానులు మాత్రమే చెప్పులు ధరిస్తారు. అందరూ చెప్పులు ధరించడానికి లేదు, అందరూ ధరించే అవకాశం కూడా లేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు దాసుడివి కాదు, నువ్వెవరివి? కుమారుడివి. నువ్వు మనము కుమారులమైనందున, చెప్తారా, మనకు కుమారులమైనందున అబ్బా తండ్రి అని మొదలుపెట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినందున అని కాదు. ఎందుకంట? కుమారులను కుమార్తెను అయినందున. ఎలా అయినావు? మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్ అయితే నేను డాక్టర్ అయిపోతానా? కాబట్టి ఒక తల్లి తండ్రి ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అనుకుందాం. ఇక వాళ్ళకి పుట్టే కొడుకు ఏమవుతాడు? స్కూల్ టీచర్ అవుతాడా లేదా? ఏదో చెప్పండి. కాదు. ఎందుకు కాదు? వాడు స్కూల్ టీచర్ కావాలంటే ఏం చేయాలి? చదవాలి, క్వాలిఫై కావాలి. ఈ పరీక్షలో పాస్ గా ఇన్ని ఉన్నాయి. ఆటోమేటిక్ అయిపోతారా? లేదు. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం మనం క్రైస్తవం కాము. క్రీస్తును అంగీకరిస్తేనే క్రైస్తవం. హల్లెలూయా. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాడికి ఏం తొలగించాడు? వాడి పాదములకు చెప్పులు తొలగించాడు. ఇంత
యొక్క నడకలో మార్పు. ద చేంజ్ ఇన్ యువర్ వాక్. నీ నడక మారాలి, నీ జీవన విధానం మారాలి, నీ లైఫ్ స్టైల్ మారాలి. టకటక శబ్దం చేస్తూ పోలీసులు నడుస్తున్నారు, షూస్ వేసుకుని నడిచేవాళ్ళు నడుస్తున్నారు, చెప్పులు వేసుకుని హుందాగా నడిచవచ్చు, పాదరక్షకులు ధరించి. ఎవరి లేదా రసాయన పరమగీత గ్రంథంలో, ఓ రాజకుమార పుత్రిక, పాదరక్షకులు ధరించి నువ్వు ఎంత అందంగా నడుచుతున్నావు. చెప్పులో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం, నడుస్తున్నావు, గుచ్చుకుంది, కడుక్కొని గుచ్చుకుంది, మన నడకలా ఉంది. ఇప్పుడు కొత్త పాదరక్షలు ధరింపజేసి ఎఫెసీ పత్రిక 6:15 రాయండి. సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సును జోడు తొడిగించి. ఇప్పుడేమో రక్షించబడ్డావు, తండ్రి ఇంటికి వచ్చావు, అధికారం ఉంది, నీ యొక్క రూపం మారింది. తర్వాత ఇప్పుడు నీ నడక మారింది, నువ్వు నడుస్తున్నావు. సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు. అందరి పాదాలు శుభ్రంగా ఉంటాయి, పాదాల నుంచి బైబిల్లో అలాగే రాయబడింది కదా. అంటే పాదాలు అంటే నడకను గురించి చెప్పబడినంతవరకు, జీవన విధానాన్ని గురించి. సువార్త వచ్చిన తర్వాత మన జీవన విధానం మారిపోతుంది. మన జీవితంలో వాక్యం వచ్చిన తర్వాత మన జీవితం మారుతుంది. ఎవరి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అతని రూపం మారింది. హిస్ గార్మెంట్ వాస్ చేంజ్. అతని వస్త్రం మారిందండి. రెండవది, అతనికి ఉన్నటువంటి ఉంగరం అతనికి ఇచ్చింది. అతను పోగొట్టుకున్న కొత్త ఉంగరం. హీ గాట్ హిస్ అథారిటీ. అతని యొక్క అథారిటీ రిస్టోర్ అయింది. ఇంకా బాబు నువ్వు వెళ్ళిపోయావు, సరే నాకు కొడుకు వెళ్ళిపోయాడు, ఆ కొడుకు స్థానాన్ని భర్తీ చేసేవాడు నాకు కావాలి అని వేరొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టలేదు. కొడుకు స్థానం తండ్రికి ఎప్పుడు కొడుకే ఉంది. వాడు వెళ్ళిపోయాడు, ఆస్తి మీద ఉన్నాడు, ఎన్నో వాస్తవాలే. కానీ ఆ పోస్ట్ ఎవరికి ఇచ్చాడా? ఎవరి మా అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ చిన్న కొడుకు పోస్ట్ నువ్వు చేస్తావా అని అడిగాడు. ఆ పోస్ట్ అతను తిరిగి వచ్చేంత వరకు ఖాళీగా ఉంది. నువ్వు వచ్చేంత వరకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంటుంది. నీ పోస్ట్, నువ్వు కూర్చోవలసిన పోస్ట్, నువ్వు కూర్చోవలసిన సీట్, దాన్ని ఎవరికి అందరికి ఇవ్వరు, అది నీకోసమే. ఎవరి స్తోత్రం. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు ధరించుకున్నటువంటి, అతడు ఇక మీద దాసుడు కాదు, అతడు యజమానుడు. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. 23వ వచనం. కోవెల దూడను తెచ్చి సెలబ్రేషన్, క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు, సెలబ్రేషన్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం యొక్క సెలబ్రేషన్, తిరిగి రావడం యొక్క సెలబ్రేషన్. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేషన్ కాదు. రియల్ సెలబ్రేషన్ హెవెన్ లో జరుగుతుంది. నీ యొక్క మానవుల సొప్పుడే సెలబ్రేషన్. నువ్వు పశ్చాత్తాపడకుండా నామకార్థ క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకోకుండా దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉండడం వల్ల నో సెలబ్రేషన్ ఇన్ హెవెన్. ఒకవేళ సెలబ్రేషన్ ఇంట్లో ఉండొచ్చు, ఈరోజు నా బర్త్డే అండి అని కేక్ కట్ చేసి ఇంట్లో సెలబ్రేషన్ ఉండొచ్చు, కానీ దేర్ ఇస్ నో జాయ్ ఇన్ హెవెన్. పరలోకం సంతోషించాలని లేదు. పాపి పశ్చాత్తాపడాలి. ఇంతకుముందు కుమ్మిన దూడను వధిస్తే భుజించేవాడు, శ్రేష్టమైన ఆహారం తినేవాడు. ఇప్పుడు ఏమైనా పందులు తినే పొట్టుతో బతకాల్సిన పరిస్థితి, జంక్ ఫుడ్ తిని బతకాల్సిన పరిస్థితి, ఆహారము కాని దాని కోసం మూకరించి తినాల్సిన పరిస్థితి. మనం తింటున్నాం, మన పిల్లలు తింటున్నారు, ఆహారం కాని దాన్ని తింటున్నారు. ఐస్ క్రీమ్ ఆహారం కాదు. మన పురుషులు సిగరెట్ కాలుస్తున్నారు. ఏ పందో ఏ కుక్కో సిగరెట్ కాల్చు. చూసారా? ఏ పందిన మందు తాగడం, సిగరెట్ కాల్చు. చూసారా? ఒక పంది నోట్లో సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టాక బాగుందండి అన్నట్లే పంది కూడా అసహించుకుంటుంది. కానీ మానవుడికి ఇది మాత్రం ఎంతో ప్రియంగా మారింది. ఆహారం కాని దానికోసం మీరు ఎలా మోకరిస్తారు? ఎందుకంటే వేస్ట్ ఫుడ్ కోసం మీరులాగా మీ మనీ వేస్ట్ చేయద్దు. ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలు బయటకు వచ్చినప్పుడు మీరేమన్నారు? కీరకాయలు, దోసకాయలు మీకు అనే ఇస్తానన్నారు దేవుడు. కీరకాయల జీవితం వద్దు, దోసకాయల జీవితం వద్దు. మీకు మీ పితను ఎరుగైనటువంటి ఆకాశంలోని దేవదూతలు తిన్నటువంటి మంత్రాన్ని మీకు ఇస్తారు. అనగా దాసులైన వారు మోషే మాట విని బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని
అలసిపోతున్నారు. మీరు కీరకాయలు దోసకాయలు తింటే ఈ అరణ్యంలో కాళ్ళకు వాపులు వస్తాయి, మీ చెప్పులు అరిగిపోతాయి. కానీ మీరు మన్నా తిన్నారు. ఆ అరణ్యంలో టెంపరేచర్ ఇంచుమించు 50 నుంచి 60 డిగ్రీలు ఉంటుంది. 50-60 డిగ్రీల టెంపరేచర్లో రూఫ్ లేకుండానే దేవుని ప్రజలు నడిచారు. అంటే దాని అర్థం 50 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ని దేవుడు తన ప్రజల కోసం కనీసం ఒక 15 డిగ్రీలు తగ్గించే 15-20 డిగ్రీల వరకు చేసేసాడు. బయట 35-40 డిగ్రీల టెంపరేచర్ ఉంది, 40. ఇంట్లో ఏసీ ఆన్ చేసాం, 18-20 పెట్టుకున్నాం. ఎలా ఉంది? ఎంత చిల్లిగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది. అరణ్యంలో తన ప్రజల కోసం చిల్లింగ్ టెంపరేచర్ ఒక 15-18-20 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టాడు తన ప్రజల కోసం. వాళ్ళ కోసం దేవదూతల ఆహారం పెట్టి, మీరు పితరులు ఎరగని ఆహారం. మీరు ఇంతకుముందు లోకంలో దూరదేశానికి వెళ్ళిపోయినారు, పందులు తినే పొట్టు తినాలని మీరు అనుకున్నారు, అది కూడా పెట్టడానికి ఇవ్వలేదు. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి, ఇక్కడ 8 రకాలు తినేవాడు ఉంది. దేవుని సన్నిధిలో బలమైన వాక్య ఆహారం దొరుకుతుంది. దేవుని కాలంలో వెళ్తే, లోకంలోకి వెళ్తే కట్టుకథలు పెట్టకథలు ఇవి ఉంటాయి. శ్రేష్టమైన బలమైన ఆహారం పెట్టాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం బిడ్డలకి బలమైన ఆహారం పెడతామా? ఏ ప్లాస్టిక్తో కూడుకున్న పదార్థం నానా చెత్త పెడతామో మన బిడ్డలకి? చెప్పండి. నా బిడ్డలు ఎదగాలి అనే కోరికతో వాళ్ళకి బలమైన ఆహారం పెడతాం కదా. అలాగే దేవుడు కూడా తన ప్రజలకు బలమైన ఆహారం పెట్టాలనుకుంటున్నాడు. అది వాక్యపు ఆహారం. వాక్యము 3 విధాలుగా ఉంది. వాక్యము పాలలాగా ఉంది, పాలలాగే వయసు కాదు మనది. ఇప్పుడు వాక్యము అన్నముతో పోల్చబడింది, అన్నం తినే వయసు కాదు. ఇప్పుడు మనకు లేస్తే ముక్క కావాలి, చికెన్ కావాలి మనకు కాదు. దేవుని స్తోత్రం చెప్పింది. ఒకటి సువార్త అనేటువంటి పాల స్థాయి దాటుకొని, అన్నం అనేటువంటి ఉపదేశం స్థాయి దాటుకొని, దైవికమైన మర్మాలు అనే మాంసపు స్థాయిలోకి రావాలి. ఇంకా చిన్నపిల్లలాగా పాదాలతో కూర్చుంటామా? మరి ఇప్పుడు ఏం కాదు చెప్పండి. మన సహోదరుడు నాడు చైతన్య గారు ఉన్నారు, ఆయన 3 కోట్లు 4 కోట్లు పాలు అర్పిస్తున్నాడు. ఎలా ఉంటుంది ఆయన? ఏం కోరుకుంటున్నాం? మన చిన్న పిల్లలకే 3 సంవత్సరాల పిల్లలకే మొక్క చీ కావాలనుకోమ్మా. ఏంటి చికెన్ అన్నాక చీ కావాలంటుంది. నీకేం కావాలి? ఆత్మీయ జీవితంలో నీకు బలమైన ఆహారం కావాలి. మీలో కలహములు అసూయలు ఉన్నందువలన మీరు పసిపిల్లలే కనుక మీకు పాలు తాగించాల్సి వచ్చింది. అది పౌలు గారు చెప్పిన మాట. నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. 4వ విషయం, నిన్ను ఫీడింగ్ చేసే విధానం చూడండి. నిన్ను పోషించే నీ పోషణ ఎలా పోషించబడుతున్నావు? ఆశయాల గురించి రాబడి ఆదికాండం 49వ అధ్యాయంలో రాజులకు తగిన ఆహారం నీ దగ్గర ఉంది, మధుర పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో వాక్యము దొరక్క, సరైన వాక్యం కోసం ప్రజలు తప్పించిపోతున్నారు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు 4 పనులు జరిగాయి. ఒకటి, అతని యొక్క రూపం మారింది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వస్తే నీ రూపం మారుతుంది. ఒక వ్యక్తి తాగి కళ్ళు లోపలికి పోయి, బుగ్గలన్నీ లోపలికి పోయి, అతన్ని చూస్తుంటే చావు కళ కనిపిస్తుంది, ప్రేత కళ కనిపిస్తుంది. కానీ అతను మందు ఆపేసి మంచి బలమైన ఆహార పదార్థం తాగాలనుకున్నప్పుడు శరబుద్ధం కొనుక్కుంటున్నాడు. ఇంకా బలమైన ఆహారం తిన్నాడు. కొద్ది కాలానికి బుగ్గలు వచ్చేసేది. మనిషి అందగాడిగా తయారైపోయాడు. తాగి ముసలోడుగా కనిపిస్తున్న మనిషి తాను బలమైన ఆహారం తినడం వల్ల తాను యవ్వన కాలంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. చూసారా? నువ్వు తినేటువంటి ఆహారాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఒకటి, నీ వస్త్రం అనగా నీ రూపాన్ని నేను మారుస్తాను. 2వది, నీకు ఉంగరాన్ని ఇచ్చాడు, నీ స్థితిని మార్చాడు. దాసుడుగా ఉన్న నీవు ఇప్పుడు దాసుడు కాదు, యజమానుడు. దేవుని స్తోత్రం. 3వది, నీకు వాళ్ళకెవరికి చెప్పులు లేవు, నీకు చెప్పులు తొలగించాడు. వాళ్ళకెవరికి భారం లేదు, వాళ్ళకెవరికి సువార్త చెప్పాలనే ఆలోచన లేదు. నీకు ఆలోచన పుట్టించాడు. నువ్వు చెప్తున్నావు సువార్తని, నువ్వు కొంతమందిని ప్రభువులోకి నడిపిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త వలన సిద్ధ మనసు జోడుకుని దొరుకుతుంది. 4వది, 5 ఆహారం కాదు నీకు పెట్టింది, బలమైన ఆహారం పెట్టింది.
లేదు, ఆ షూ లేకపోతున్నాం. 7 కిలోలు 8 కిలోలు ఉంది షూ. ఎలా వేసుకుని దాన్ని నడవలేక ఆ లేస బయటగా కట్టకపోతే కాలు అంత బరువు ఉంది. అదేంటంటే మా షూస్ మేము వేసుకుంటున్నాం. మీరు కరువు లోపలికి వెళ్తున్నారు, డేంజర్. కాబట్టి ఈ షూస్ వేసుకొని మీరు నడవాలి. ఆ బరువైనటువంటి 6 కిలోలు ఉన్నటువంటి ఆ షూ వేసుకొని నడిచి ఇదే మీరు ఈ షూ వేసుకొని చెప్పులు వేసుకొని నడిచిపోతే మీ కాళ్ళకి గాయాలు అవుతాయి. ఆ గదుల్లోకి వెళ్ళినప్పుడే మన నడక దెబ్బతింటుంది, మన కాళ్ళు దెబ్బతింటాయి. అటువంటిది నీ నడక సరిగా ఉండడం కోసం నీకు సువార్త